లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే దేశ ప్రజల గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. యుద్ధ సాహసాలను ప్రపంచానికి వినిపించారు ఓ శివంగి. ఆర్మీ హెలికాప్టర్లు నడపటంలో, ఎత్తైన ప్రదేశాలలో విమానాలను నావిగేట్ చేయటంలో ఆమె సాటి. చిన్ననాటి కలను సాకారం చేసుకున్న ఆ వీరవనిత ఎవరని అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ దాయాది పాకిస్తాన్పై కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, త్రివిధ దళాల్లో మహిళా శక్తిని చాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టం. ఈ అవకాశం ఎవరో ఇచ్చిందో, అనుకోకుండా వచ్చిందో కాదు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీల ధైర్య సాహసాలకు కట్టిన పట్టం. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చి ఆపరేషన్ సింధూర్పై ఫుల్ క్లారిటీతో బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ న్యాయం చేసింది. పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినా ఊరుకోమని భారత్ హెచ్చరించింది. అన్నింటికీ సిద్ధంగా సమర్థంగానే ఉన్నామని మీడియా ముందు భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరారు. తన కలకు తగ్గట్లుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇంజనీరింగ్ చదువుకున్న ఆమె ఎన్సీసీ శిక్షణ అనంతరం 2019లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. ధైర్య సాహసాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అత్యంత ప్రతికూల భూభాగాల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్లు నడిపిన మహిళగా గుర్తింపు పొందారు. 2500 గంటలకు పైగా యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. అరుణాచల్ ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్లో 21,650 అడుగుల ఎత్తు ఉన్న మణిరంగ్ పర్వతంపై 2021లో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు.